జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మన భారతదేశం పైన జరుగుతున్నటువంటి ఒక కుట్ర. అంటే లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ ప్రభుత్వాన్ని దించాలని అమెరికా 251 కోట్లు ఖర్చు చేసిందట. అంటే ఈ ఒక విషయాన్ని మనం గమనిస్తే అమెరికాకి ఏం పని, మన భారతదేశంలో ఏ ప్రభుత్వం ఉంటే ఏంటి, బీజేపీ ప్రభుత్వాన్ని దించేసి ఏ ప్రభుత్వాన్ని ఎక్కియాలనుకుంది? ఈ అమెరికాకి మన భారతదేశం ఎదుగుతే చూడాలని లేదా? అసలు ఎందుకు ఖర్చు చేసింది? ఈ 251 కోట్లు అమెరికా ఖర్చు చేసిందని ఇప్పుడు కొత్తగా ఎక్కినటువంటి ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పారు. ఇది ఎవరో చెప్పలే, మనం నోటుకొచ్చింది చెప్పట్లే. అమెరికా మన దేశం ఎదుగుతుంటే చూడట్లేదు. అదే నా కారణం? అస్సలు ఆ కారణం కాదు. అసలు కారణం హిందువులందరూ ఏకమవుతున్నారు. బీజేపీ ప్రభుత్వం ద్వారా హిందువులందరూ ఐక్యమతమవుతున్నారు. హిందువులలో చైతన్యం వస్తుంది. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వమా లేకపోతే హిందువులందరూ ఐక్యమవుతున్నారా, అది సెకండరీ. కానీ ఈ అమెరికాకి ఏమవసరం? ఈరోజు మనకు తెలిసిపోయింది, మన భారతదేశాన్ని ఎదగకుండా ఎన్నో దేశాలు మన పైన కుట్ర చేస్తున్నాయని. ఓకే, ఇందులో అగ్రస్థానంలో ఉన్నటువంటి అమెరికా కూడా కుట్ర చేసిందంటే దీనికి మనం ఎలా ఊహించాలి? దీనికి ఎలా మనం అర్థం చేసుకోవాలా? మన దేశం ఎదగొద్దా, ఎదగకుండా ఉండాలా? మనం ఎదుగుతున్నాం అనేది మన పూర్వీకుల నుండి ఇప్పటికీ చూసుకుంటే ఖచ్చితంగా ఎదుగుతున్నామని తెలుస్తుంది. మన దేశంలో ఇంత టెక్నాలజీ రావడానికి కారణం మరియు మనం ముందడుగులు వేయడానికి సహకరిస్తున్న ప్రభుత్వం అన్నీ మనకు అందుబాటులో ఉంటున్నాయి. సో దయచేసి కుట్ర చేపించిన వాళ్ళని పసిగట్టండి. మనము ఇవి చేస్తూ మన దేశాన్ని కూడా కాపాడుకోవాలి. మన దేశం మన చేయిలో లేకపోతే మనం ఎన్ని కంప్లైంట్ పెడితే ఏం లాభం? ఎగ్జాంపుల్గా చెప్తా. ఇప్పుడు రంజాన్ సీజన్, రంజాన్కి వీళ్ళు హలీం అమ్మడానికి రోడ్లపైన ఏడబడితే ఆడ స్టాల్ వేస్తారు. వాటికి అందరు లైసెన్స్ తీసుకురా, అది ఫుడ్. ఓకే, ఫుడ్కి సంబంధించిన లైసెన్స్ తీసుకురా. వాళ్ళు ఏం వేస్తురో ఏం చేస్తురో ఎవరికి తెలుసు? 40 days 40 రోజులు రోడ్ పైన వితౌట్ ట్యాక్స్ కట్టుకుంటా మరియు అలాంటి లైసెన్స్ లేకుండా నడుపుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవి ప్రశ్నించలేం. ఈ ప్రశ్నించడానికి మన దగ్గర సరైన పద్ధతుల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ పోయి ఏమైనా ఎంక్వైరీ చేస్తురా? ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వెళ్ళి అక్కడ హలీం తినేసి దాని గురించి ఏమన్నా చెప్తురా? భారతదేశంలో కొన్ని కోట్ల హలీం సెంటర్లు స్టార్ట్ అవుతాయి. హలీం పెట్టొద్దు అన్నట్లే, హలీం పెట్టుకోండి, తినండి. కానీ దానికి ఒక సర్టిఫైడ్ ఉండాలి కదా. నువ్వేం పెడుతున్నావు తెలియదు కదా, నీకు డబ్బులు కావాలని నువ్వు ఏ మాంసం పెడుతున్నావు తెలియదు కదా, నీకు డబ్బులు కావాలన్నా ఏ ఖరాబ్ అయిన ఐటమ్స్ చేస్తున్నావు తెలియదు కదా. దీనికి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇన్స్పెక్షన్ చేసి లైసెన్స్ ఇచ్చి హలీం సెంటర్ దగ్గర సర్టిఫైడ్ లైసెన్స్ పెట్టి 40 days కోసం లైసెన్స్ ఇస్తారా? ఇట్లాంటి మనం చాలా ఉన్నాయి. మీ అందరికీ మళ్ళొకసారి చెప్పేది ఏంటంటే, మన దేశం ఎదగొద్దు అని అగ్రదేశాలు ఆలోచిస్తే మనం ఏం ఆలోచించాలా? వాడు మనల్ని గాయపరచాలని చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? వీటన్నిటికీ ఒకటొకటి సొల్యూషన్ ఉంది, చెప్పనా? మన భారతదేశంలో ఎదుగుతున్నటువంటి బిజినెస్ని మనం కాపాడుకోవడం. అదానీ గ్రూప్స్, అంబానీ గ్రూప్స్, టాటా, బాటా, ఇలా మన భారతీయులై ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల నుండి ప్రొడక్ట్ అయిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ని, మనకు అవసరమైన ప్రోడక్ట్ని మనం కొనుక్కోవడం ద్వారా ఆ కంపెనీలు ఎదిగి ట్యాక్స్లు కడుతూ మన భారతదేశం ఎదగడానికి. సో ఇక్కడ అదానీ ఎన్నో డబ్బులు సంపాదిస్తున్నాడు, అంబానీ ఫ్యామిలీ ఎంతో డబ్బులు సంపాదిస్తున్నారు అని ఏడవకండి. వారి దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు ఉంది, వారు ఇన్వెస్ట్ చేస్తారు. యూట్యూబ్ కంపెనీ అమ్మేస్తారంట, నువ్వు కొంటావా? కొనే దమ్ముంది. అదానీ దగ్గర ఉంది, అంబానీ దగ్గర ఉంది, టాటా వాళ్ళ దగ్గర ఉంది, బాటా వాళ్ళ దగ్గర ఉంది. మనం కొనలేము, మనం చేయలేము. వాళ్ళు చేస్తున్నారు. మన భారతీయులే కదా, ఇంకోడో దేశమో కొంటలేదు కదా. మన వాళ్ళు కొంటున్నారంటే నువ్వు చప్పట్లు కొట్టాలా. యూట్యూబ్ కంపెనీని మన భారతీయులు కొంటున్నారంటే నువ్వు ఎగిరి గంతులేయాలా. అంతేగాని ఎప్పుడు ఏడ్చి ఏమవుతావు? నువ్వు ఎదగవు, ఇంకొని ఎదగనియవు. ఇవన్నీ బంద్ చేసి హ్యాపీగా మన దేశం ఎదుగుతుంది కనుక మనం ఇప్పుడు ఏం ఆలోచించాలి అంటే, మన దేశం ఎదుగుతుంది కాబట్టి పొరుగు దేశాలు మనపై కుట్రలు పన్నుతున్నాయని తెలుసుకోండి. ఈ కుట్రలను మనం తిప్పికొట్టాలంటే ఈ ఎదుగుతున్న భారతదేశాన్ని ఇంకా త్వరగా అభివృద్ధి చెందే విధంగా మనం అందరం కలిసి అడుగులు వేద్దాం. నేను వీడియో చేస్తూనే ఉంటా, మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం చేయకుండా ఉన్నటువంటి వారి హిందువులని నేను ఒక ప్రశ్న వేస్తున్నా. వీడియో చూడంగానే ఒక లైక్ కొడితే నువ్వు ముళ్ళేం పోదు. ఒక కామెంట్ పెడితే దేవుళ్ళని స్మరిస్తూ పెట్టు, భయ్ జై శ్రీరామ్ అని పెట్టు, జై శ్రీకృష్ణ అని పెట్టు, హరహర మహాదేవ్ అని పెట్టు, ఇంకేదైనా పెట్టు. కానీ ఏం చేయకుండా జస్ట్ స్క్రోల్ చేసి విన్న తర్వాత నెక్స్ట్ వీడియో చూస్తా, ఇంకో ఎంటర్టైన్మెంట్కి ఫుల్ టైం ఇస్తారు. ఇంకేం ఎంటర్టైన్మెంట్ భయ్? మీ ఇంట్లోతో ఎంటర్టైన్మెంట్ చేయి. ఎప్పుడన్నా మీ పిల్లలతో ఎంటర్టైన్మెంట్ చేసినావా?
మీ అమ్మ నాన్నలతో ఎంటర్టైన్మెంట్ చేసినావా? కనీసం మీ భార్యతోనైనా ఎంటర్టైన్మెంట్ చేసినావా? ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వాళ్ళతో స్పెండ్ చేయి, వాళ్ళతో హసి మజాక్ చేయి, వాళ్ళతో ప్రేమతో మాట్లాడు, వాళ్ళతో ఉండు. ఇది కాదు, ఎప్పుడు ఫోన్ పట్టుకొని పరి వీడియో చూడాలి, రీల్స్ చూడాలి, షార్ట్స్ చూడాలి. ఇన్స్టాగ్రామ్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? అమ్మాయిలని ట్రాక్ చేసి వాళ్ళకి సపరేట్ ఐడి ఇచ్చి ఐడీలలో నగ్నంగా కనిపించేటట్టు వీడియోలు చేపిస్తారు. ఆ వీడియోని ప్రైవేట్ వీడియో కాబట్టి దానికి మనం డబ్బులు కడితే ఆ ప్రైవేట్ వీడియో చూడొచ్చు. 100 రూపాయలు, 150, 200 అట్లా. ఇన్స్టాగ్రామ్ యాప్ని చదవండి. ఇన్స్టాగ్రామ్ పిల్లలు వాడుతురానే టకటక వాడుకోబెట్టా అని ఇస్తున్నాం కదా, అది ఎక్కడి వరకు వాడాలో అక్కడి వరకు ఉంది. అద్దులు దాటినాక ఇంకేమో ఉన్నాయి లోపల. షేర్ చాట్ కూడా అట్లాంటిదే. నేను చెప్పేది మిమ్మల్ని తప్పు పట్టట్లే. మనకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎమోషనల్ ఉండాలి, ప్రేమ ఉండాలి, అన్నీ ఉండాలి, మనకు అన్నీ ఉండాలి. కానీ మన హిందువులు చేస్తున్నటువంటి వీడియోని ఒక లైక్ కొట్టి మన నినాదం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ కామెంట్లో కొట్టి పెట్టేస్తే, వాళ్ళ వీడియోని చూసి లైక్ కొట్టి కామెంట్ చేసినందుకు వాళ్ళు సంతోషిస్తారు, ఆ వీడియోని చూసినందుకు నీకు జ్ఞానోదయం అవుతుంది. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వదిలేసి మీరు జస్ట్ స్క్రోలింగ్ చేసి అంటే. కానీ చాలా ఛానల్స్ ఉన్నాయి. ఎన్బి షో, నేషనల్ హబ్, ఆర్కే, రాకాలోకం, ఆర్జే కిరణ్మయి, ఆర్ వాయిస్, ఇట్లా ఎన్నో ఛానల్స్ ఉన్నాయి మన హిందువులే. వాటిని చూసి ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ కొట్టండి. మీకు ఇష్టం వచ్చిన కామెంట్ కొట్టండి. మీకు ఏం రాదా, ఏం రాకపోతే అక్కడ ఏ కొట్టండి, బి కొట్టండి, సి కొట్టండి, డి కొట్టండి. జస్ట్ మీకు ఏదో ఆడ ఏమనిపిస్తుంది కొట్టండి. అక్కడ కావాల్సింది ఒక కామెంట్ కొట్టడం. అది మీరు మంచిది కొట్టారా, చెడ్డది కొట్టారా, నంబర్లు కొట్టారా, లేకపోతే అప్రిషియేట్ చేసి కొట్టారా, అది కాదు కావాల్సింది. ఓకే, మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్తున్నా. నేను లాస్ట్ కన్క్లూజన్ చేస్తున్నా. మన దేశాన్ని అగ్రదేశాలు కిందికి తొక్కాలని చూస్తున్నాయి. మనం ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నాయి. తప్పకుండా మనం మన దేశాన్ని కాపాడుకోవాలా. నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా మన దేశాన్ని ఎదగడానికి రాత్రింబగలు కష్టపడుతున్నటువంటి వారికి ఓటేయడమే మేలు. ఈరోజు బీజేపీ అని అంటున్నాం, రేపు నిజంగానే ఇంకో పార్టీ వచ్చి దేశంని బాగు చేస్తే మంచిదే. కానీ ఫ్రీ ఇచ్చి, ఫ్రీ కరెంట్ అని, ఫ్రీ నల్ల అని, ఫ్రీ బస్ అని, ఈరోజు ఫ్రీ వస్తుంది. కానీ ఆ ఫ్రీ ఎక్కడి నుంచి? నీ జోబులోకి వెళ్ళే కదా. అది కూడా ఆలోచన చేయట్లేదు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఫ్రీ పథకాలు అనేది చాలా అంటే చాలా డేంజర్. అక్కడ ఫ్రీ ఇవ్వడం వల్ల ఈరోజు నీకు ట్యాక్స్ పెరుగుతుంది. వాళ్ళు ఫ్రీ ఈరోజు ఇస్తున్నానంటే వాళ్ళు గెలిచిన తర్వాత ట్యాక్స్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. మనం అంత జ్ఞానం లేకుండా ఉన్నామా? ఊర్లలో చదువుకున్న వాళ్ళకి జ్ఞానం ఉంది భయ్. చదువుకొని కూడా మనం ఏం చేస్తున్నాం? ఇంత చదువుకొని కూడా మనం ఏం చేస్తున్నాం? అరే ఏం చేస్తున్నాం? మనం తింటున్నాం, తాగుతున్నాం, ఎగురుతున్నాం, దుంకుతున్నాం, మళ్ళీ పంటున్నాం. ఇది ఉండాలి మీ దగ్గర. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి ఉండాలి, ఉండదంటలే. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇవన్నీ మనం ఇంత జల్సాగా, ఇంత హ్యాపీగా సినిమాలకు, షికార్లకు పోతున్నామంటే మన భారతదేశం సురక్షితంగా ఉంటేనే కదా. ఏడబడితే అక్కడ బాంబులు పడుతుంటే, ఎక్కడ పడితే అక్కడ రేపులు చేస్తుంటే, ఎక్కడ పడితే అక్కడ మర్డర్లు చేస్తుంటే అది సురక్షితమా? అవన్నీ జరుగుతున్నాయి ఇతర దేశాలలో. పాకిస్తాన్లో జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతుంది, బంగ్లాదేశ్లో జరుగుతుంది. హిందువులు ఏడ కనిపిస్తే ఆడ ఖతం చేస్తారు. అరే మనకున్న ఒకే ఒక దేశం భారతదేశం, మన హిందూ దేశం. దీన్ని కాపాడుకోవడానికి మనం చేయాల్సింది ఒకే ఒక పని. ఆ పని కూడా చేయకుండా ఎవడో డబ్బు ఇస్తే, ఎవడో ఫ్రీ ఇస్తే ఓటేస్తా అంటే చాలా తప్పు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆలోచన చేయండి. ఓటుకు నోటు లేదా మద్యం లేదా ఇంకా అగరబగర తీసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే వాడు ఇచ్చేది వాడి జోబులోకి వెళ్ళి కాదు, మనకు వచ్చే రాబడిని వాడు లాక్కొని దాక్కున్న పైసలనే మనకి ఇస్తుండు. కాబట్టి తీసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఓటు వానికి వేస్తా అని చెప్పకండి. ఇస్తే తీసుకుంటాం, వేస్తే వేస్తాం, లేకపోతే లేదు. కానీ ఓటు వేయడం మటుకు మన దేశాన్ని అభివృద్ధి చేసిన వారికి వేయడం చాలా మేలు. ఎందుకంటే ఈరోజు మనం సురక్షితంగా ఉన్నాం అంటే, ఇంత చెప్పినా కూడా మీరు మారరు అని అనుకుంటే నేనేం చేయలేను. మారతారని అనుకుంటున్నా. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.